నమస్తే, వెల్కమ్ టు ద మార్నింగ్ డిబేట్. ఇవాళ మార్నింగ్ డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు దుర్గం రవీందర్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ సీనియర్ నేత దినేష్ చౌదరి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చల్లా మధుసూదన్ రెడ్డి గారు. మరికాసేపట్లో మనతో పాటు ఇక్కడ స్టూడియోలో జాయిన్ అవుతారు జనసేన అధికార ప్రతినిధి దిలీప్ శుంకర్ గారు. ఇక మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉంటారు కె హనుమంతరావు గారు, టీడీపీ సీనియర్ లీడర్, గుంటూరు మిర్చి యార్డ్ డైరెక్టర్ మనతో పాటు జాయిన్ అవుతారు. సార్ నమస్తే అందరికీ. ఇక ఆంధ్రప్రదేశ్లో రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ను హీట్ను పెంచుతున్నాయి. ఇక జగన్ గెలుస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముసుగు తీసిరండి, వైఎస్ఆర్సీపీ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయండి, తెలుగోడి దెబ్బేటో చూపిస్తామన్నారు. దానికి నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. హైదరాబాద్లో, తెలంగాణలో ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేశారు, ఇక్కడ తెలుగుడి దెబ్బ కాదా అంటూ ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు, ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఇంకా లండన్ వెళ్ళిన కేటీఆర్ స్థానంలో, జగన్ స్థానంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్లా పనిచేస్తున్నారంటూ టీడీపీ విమర్శలు చేస్తూ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేసీఆర్ సెంట్రిక్గా పాలిటిక్స్ అన్ని రన్ అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం. ముందుగా రవీంద్ర గారు, మీ దగ్గరికి వస్తాను. ఓవరాల్గా ఏపీ రాజకీయాల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అక్కడ కేసీఆర్ సెంట్రిక్గా అక్కడ అధికార విపక్షాలు మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో కేసీఆర్ను బేస్ చేసుకుని రాజకీయాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. సో కేటీఆర్ ఇక్కడ మాట్లాడిన తర్వాత, ఏదైతే అక్కడ జగన్ గెలవబోతున్నారని చెప్పిన తర్వాత ముసుగేసుకొని ఎందుకు వస్తారు, డైరెక్ట్గా రండి అంటూ ఏపీ సీఎం స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పడం కావచ్చు. వైఎస్ఆర్సీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిపి మా పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి, తెలుగువాడి ఆత్మగౌరవం మరోసారి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ అనేది ప్రధానమైన ఒక ఆరోపణ. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ జగన్తో కలిసి అనేది మరో విమర్శ. సో ఓవరాల్గా దీన్ని రాజకీయంగా మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు? రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో ఉన్నంత పట్టు ఈ మన టీఆర్ఎస్ వాళ్ళకి కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఆంధ్రాలో లేదు. దాని ఇంపాక్ట్ కూడా ఇక్కడ, ఆయనది ఇంపాక్ట్ ఇక్కడ ఉన్నంత వీళ్ళ ఇంపాక్ట్ అక్కడ ఉండదండి. అంత మనం అక్కడ అనుకోవడానికి వీల్లేదు. మనం ఏమనుకున్నా చివరికి ఇవి బాయిల్ డౌన్ ఎక్కడికి అవుతాయంటే కుల సమీకరణలకు బాయిల్ డౌన్ అవుతాయి పాలిటిక్స్ అని కూడా. అక్కడ ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉంది? రెడ్డి చాలా పరంపరాగతంగా రాజకీయ అధికారం అనుభవించిన రెడ్డికి కమ్మ మధ్య పోటీ జరుగుతుంది. మిగతా ఈ కాపు కానీ, మాల అనేటి బీసీ సెక్షన్స్ కెటలిస్ట్ రోలే ప్లే చేస్తాయి కానీ సీరియస్ రోల్ ప్లే చేయవు. అది ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకే ఇంపాక్ట్ ఉంటుంది కానీ మొత్తం ఆంధ్ర అంతా ఇంపాక్ట్ ఉండే సమీకరణలు కావు ఇవి. ఈ రకంగా మనం చూసుకుంటే ఈ వీళ్ళ ఇంపాక్ట్ అక్కడ ఎక్కువ ఉండకపోవచ్చు అని అనిపిస్తుందండి, కేటీఆర్ది కానీ, కేసీఆర్ది కానీ. అట్లా ఇంకోటి కుల సమీకరణలు చూస్తే లాస్ట్ మినిట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండనప్పుడు ఇటీవలి కాలంలో వచ్చిన పరిణామాలు రాజకీయాలు డబ్బు ఇంపాక్ట్ చాలా పెరిగిందండి. ఎక్కడైనా సరే చివరి నిమిషంలో ఆ 2 రోజులు, ఆ 2 గంటలు అన్నది చాలా కామన్ డైలాగ్ అయిపోయింది. ఆ 2 రోజులు అంటే చివరి 2 రోజులు, చివరి 2 గంటల్లో డబ్బు ఎవరు ఎక్కువ సిస్టమేటిక్గా పంపిణీ చేస్తారు, ఓటర్ ఇంటి వరకు, ఓటర్ డోర్ వరకు తీసుకెళ్తాడో వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. మిగతా అన్నీ మర్చిపోయారు, పార్టీ అభిమానాలు, కుల అభిమానాలు అన్నీ పోయి చాలా స్పష్టంగా ఎవరి చేతి నుంచి డబ్బులు ఎక్కువ అందుతున్నాయో వాళ్ళు ఓటేసే పరిస్థితి కూడా వచ్చింది. ఇంకా చిట్ట చివరి అంశము మనకి ఈవీఎంల మేనేజ్మెంట్ కూడా ఒక అనుమానం ఉందండి మొదటి నుంచి కూడా భారతదేశ ఎన్నికల్లో, ఇండియన్ ఎన్నికలలో. ఎందుకంటే అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఈవీఎంలు క్లోజ్ చేశారు, వాళ్ళు పోల్ స్లిప్స్కి వెళ్తున్నారు. చెప్తున్నాను ఇది హై లెవెల్లో. ఇప్పుడు మోడీ గారికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సహకారం ఉండి జగన్ రెడ్డి గారికి అట్లా ఉంటే సిస్టమేటిక్ మేనేజ్ చేసుకుంటే జగన్ రెడ్డి గారికి. ఇక్కడ టీడీపీ ఆరోపిస్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ నిజంగా ఇక్కడ కేసీఆర్ గారు కలిసి పనిచేస్తున్నారా? సో చంద్రబాబు పైన ఇద్దరు కలిసి అక్కడ అనుకున్నాం కదా, వీళ్ళు కలిసి పనిచేసినా వీళ్ళ ఇంపాక్ట్ ఆంధ్రాలో ఎక్కువ ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఈ కులం కానీ, ఈ పార్టీ కానీ అక్కడ ఎక్కువ లేదు. చాలా మందికి ఉంటే కొంత కోపం ఉంటుంది. కోపం అనేటువంటి దాన్ని, ద్వేషం అనేటువంటి దాన్ని ఓట్ల కింద మలుచుకోవడానికి చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారికి ఒక హై లెవెల్ అండర్స్టాండింగ్ ఉందన్న మనకు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇవి మనకి ఇప్పుడు అర్థం కావు. రాజకీయంగా హై లెవెల్ వ్యూహాలు ఎప్పుడైనా సరే మామూలు మనుషులకి, రిపోర్టర్లకి, పార్టీ కార్యకర్తలకు అర్థం కావాలి. అది రిజల్ట్, ఆ వ్యూహం అమలయ్యి ఖాతాలో రిజల్ట్ పడ్డ తర్వాత మనకు అర్థమవుతుంది. మనం ఇదే కూడా అనుకున్నాం, రాజకీయ వ్యూహాలు అనేటివి చాలా చాలా చిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఆ పీఠం ఖరీదు 20 లక్షల రూపాయలు, 20 లక్షల కోట్లు, 5 ఏళ్ళు కలిపి అఫీషియల్ బడ్జెట్, అన్అఫీషియల్ బడ్జెట్ చూసుకుంటే 20 లక్షల కోట్ల వ్యవహారానికి సంబంధించిన గేమ్ మామూలు వాళ్ళకి అర్థం కాదు. మొత్తం ఆ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా డబ్బు సంపాదన కోసమే చేస్తున్నారు. మా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, మా ప్రజలను డెవలప్ చేసుకోవాలి, మా కులాన్ని డెవలప్ చేసుకోవాలని ఎవరు చేయరండి. ఒక వ్యక్తి కులస్తుడు సీఎం అయితే ఆ కులమంతా బాగుపడుతుందానికి దాఖలాలు లేవు. మన చాలా సందర్భాల్లో ఇండియాలో చాలా మంది బీసీలు, ఎస్సీలు సీఎంలు అయినా సరే ఆ కులాలు ఇంకా అట్లాగే అభివృద్ధి చెందకుండా ఉన్నాయి. చాలా ఫాల్స్
నినాదాలు ఉంటాయి. కులానికి అధికారం వస్తే కులస్తులందరూ డెవలప్ అవుతారంటే అట్లే ఉండదు. మళ్ళీ ఆ పార్టీ కానీ కార్యకర్తలు కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి కుట్ర చంద్రబాబు అన్నారండి, దాని వ్యూహాలు అంటారు. ఆ ప్రతిపక్షం వాళ్ళు కుట్ర అంటారు, సొంత పార్టీ వాళ్ళు వ్యూహం అంటారు. ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ రైట్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టు. కానీ ఎన్నికల్లో కూడా వీలైన అన్ని నైతిక అనైతిక లీగల్ ఇల్లీగల్ పనులన్నీ చేస్తారండి అన్ని పార్టీల వాళ్ళు గెలవడం కోసం. ఏమైనా చేస్తారు వాళ్ళు, దాంట్లో భాగంగానే చూడాలి. కానీ మనం కుట్రలు వ్యూహాలు అన్ని దశల్లో అన్ని పార్టీల్లో అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఇది ఇక్కడ కూడా అట్లాగే చూసుకోవాలి, దగ్గర పడుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ సంబంధించి టీఆర్ఎస్ వాళ్ళకి ఈ 16 సీట్లు గెలుస్తామనే నినాదంతో వాళ్ళు బయటకు వస్తున్నారు కాబట్టి 16 సీట్లు ఇంపార్టెంట్ అవుతాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కుల సమీకరణలు ఉంటాయి, రెడ్డి వెలమ బీసీ ఎస్సీ అనే సమీకరణలు, మైనారిటీ గిరిజన సమీకరణాలు ఉంటాయి. ఇంకా మన వాళ్ళు మినిస్ట్రీ ఇంకా 4 ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ సమీకరణలు సెట్ అవుతాయి. పార్లమెంటు టికెట్స్ ఎమ్మెల్సీ టికెట్ల విషయంలో కూడా మనకు ఆ సమీకరణ కనిపిస్తుంది. మీరు ఏ విశ్లేషణ చూసినా కులాల వారిగా విశ్లేషణ చివరికి కానీ మొదట కానీ ఉంటుంది. అట్లా కులాల వారిగా చూడాల్సిందే. కానీ అంటే ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ టీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీగా ఏపీ ప్రభుత్వం మీద పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అన్నది మన రైట్. దినేష్ గారు, ఓవరాల్గా తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సో అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఒక ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ బీజేపీ కలిసి కుట్ర పన్నుతున్నాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముసుగు తీసిరండి, డైరెక్ట్గా పోటీ చేయండి అంటూ చంద్రబాబు ఒక సవాల్ విసిరారు. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఓటమి నిస్పృహ నిరాశల్లోకి వెళ్ళిపోయి ముందే కారణాలు వెతుక్కుంటూ వాటిని బహిర్గతం చేసుకుంటున్నట్టున్నది. ఎందుకంటే పాపం మరి అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకు అర్థం కాకనో ఏమో ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా మేమేమి ఆంధ్ర రాజకీయాల్లో పోటీ చేస్తలేమే, మేము అక్కడ ఎలక్షన్లో నిలబడేది లేదు, మేము పొత్తు పెట్టుకునేది లేదు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఫెడరల్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ మీద రేపు ఎన్నికలు అయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ రాష్ట్రాల బలోపేతం దిశగా ఒక కామన్ కాన్సెప్ట్ తీసుకుని ముందుకు పోదామని ఒక ఆలోచనతోటి వారితో ఫెడరల్ ఫ్రంట్ దిశగా చర్చలు జరపడం జరిగింది. వాళ్ళు దానికి ముసుగు తీసిరండి, పొత్తు పెట్టుకోండి. అరే మేము చెప్పినామా మీకు పొత్తు పెట్టుకుంటామని? మీకు మీరే ఆ విధంగా ప్రచారం చేసుకుని కనీసం ఓడిపోయేదానికి ఒక సాకు వెతుక్కున్నట్టు ఉన్నది అక్కడ. రెండవది కేటీఆర్ గారు చెప్పారనుకోండి, ఆయన ఇన్ఫార్మల్ చిట్ చాట్లో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఎట్లుంటుందంటే జనరల్ ట్రెండ్, మనము ఎంత కాదన్నా సరే పక్క 2014లో ఇదే అంశం చెప్పారు, జగన్ గెలుస్తున్నాడని చెప్పేసి కేసీఆర్ అన్నారు. ఒక జగన్ పైన కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉందన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఒక అంటే ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అక్కడ పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని ఇది చేసే ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు ఆరోపణ. ఇప్పుడు 2014 విషయం మీరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా. 2014 సమయంలో కూడా దాదాపు ట్రెండ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనేది అక్కడ ఇస్తున్నారు. దాన్నే ఎంత కాదన్నా ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు కలిసి ఉన్న ఇది కాబట్టి రాజకీయంగా సంబంధాలు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి, మాట్లాడుకుంటున్నప్పుడు తెలుస్తుంటాయి కొన్ని విషయాలు. వాటి ఆధారంగా మనం ఏదైనా సరే ఒక మాట మాట్లాడతాం. దాదాపుగా పోయిన ఎన్నికల్లో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారని దాదాపు ప్రతి సర్వేలో ఉన్నది. అంతకుముందు జరిగిన అక్కడ ఎన్నికల ఫలితాలు కూడా అదే విధంగా ఉండే. ఆఖరి నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు, ఆయనతో కలిస్తే మనకు ప్రయోజనం వస్తుందని ఒక మాట పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఆయన పోటీ చేయకుండా ఆయనతో కలిసి ఆయనను వెంట పెట్టుకుని ప్రతి ఎన్నికల ప్రచారంలో ఆయనని దిప్పుకుని చేయడం, ఇవన్నీ చేసే వరకు ఆఖరి 1% గెలిచిండు ఆయన. ఒకటే 1% తేడాతో గెలిచిండు ఎలక్షన్. దాదాపుగా అందరికీ తెలుసు. ఇంకొక ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు, అంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు అంటే హైదరాబాద్లో ఆస్తున్నటువంటి లీడర్లను, నేతల్ని, తెలుగుదేశం పార్టీ నేతల్ని భయభ్రాంతులకు గురి చేసి కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నేతల్ని డైరెక్ట్గా బెదిరించారు, అవి కూడా బయటకు వస్తాయి త్వరలో అని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే వైఎస్ఆర్సీపీకి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది. అంటే హాస్యాస్పదం అనే పదం ఉంటుంది చూడండి, అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే ఇటువంటి ఆరోపణలకి ఖచ్చితంగా సరిపోయే ఒక పదం ఈ సమయానికి. ఎందుకంటే ఎవరైనా సరే సీజన్డ్ పొలిటీషియన్, ఒక ఎమ్మెల్యే గాను ఎంపీ గాను ఉన్న వ్యక్తి బెదిరియంగానే వెళ్ళిపోతాడండి వేరే పార్టీకి. ఎవరైనా సరే, నేను మోమాటం లేకుండా మాట్లాడుకుందాం, మనం గెలిచే పార్టీ ఏది ఉన్నదో దానిలోకి పోవాలనే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతమంది వైఎస్ఆర్సీపీలోకి పోతున్నారు అంటే న్యాచురల్గా వాళ్ళకు కూడా కింద లెవెల్లో వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచో లేకపోతే వాళ్ళు మాట్లాడే ఇతర సామాజిక కార్యకర్తలతోనో వాళ్ళతో తెలుస్తుంటుంది ట్రెండ్ మారుతోంది, అండర్ కరెంట్ మారుతోంది అనేది. దానిలో భాగంగా వాళ్ళటు పోయి చేసుకుంటారేమో కానీ, అంతేగాని మేము బెదిరించే అవసరం ఏందండి మాకు. రైట్. మనకు విజయవాడ నుంచి అందుబాటులో ఉన్న టీడీపీ సీనియర్ నేత కె హనుమంతరావు గారు, గుంటూరు మిర్చియార్డ్ డైరెక్టర్గా ఆయన పనిచేస్తున్నారు, టీడీపీ జిల్లా సీనియర్ లీడర్. రైట్, హనుమంతరావు గారు నమస్తే సార్.
నమస్తే అండి. హనుమంతరావు గారు, సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరేజ్ వేసుకొని 2014లో కూడా జగన్ గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ చివరికి పవన్ కళ్యాణ్ మోదీ ఫ్యాక్టర్ తోటే చంద్రబాబు నాయుడు గెలవడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా జగన్ మరోసారి గెలుస్తారంటే చెప్పడం జరిగింది. ముసుగురు రాజకీయాలు కావు, డైరెక్ట్గానే చెప్తున్నామని టీఆర్ఎస్ చెప్తా ఉంది. సో మీరు నిజంగా భయపడిపోతున్నారా కేసీఆర్ మాటలతో అనేది ఒక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అనేక కష్ట నష్టాలున్నా ఒంటరిగా పోరాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ను కాపాడుతున్న ఏకైక భారతదేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే మాత్రమే. ఈ రాష్ట్రం విడగొట్టబడి అనేక కష్ట నష్టాల్లో ఉంటే కానీ బీజేపీ, వైసీపీ, కేసీఆర్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో, ఆంధ్రప్రదేశ్లో ఏవైతే నిధులు రావాల్సినాయో కేంద్రం హనుమంతరావు గారు ఒక నిమిషం హనుమంతరావు గారు, ఇక్కడ కుట్రలు కాదు డైరెక్ట్గానే చెప్తా ఉన్నాం. జగన్ గారు గెలుస్తున్నారు, జగన్ గెలవబోతున్నారు అని చెప్పేసి డైరెక్ట్గానే చెప్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ట్రెండ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల దృష్ట్యా మొన్ననే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ అంచనా ప్రకారం చెప్తున్నామని టీఆర్ఎస్ చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 175 సీట్లు 150 సీట్లపై చిలుక ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించబోతున్నారు. మీకు ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గాని, కేసీఆర్ కుటుంబం గాని, జగన్మోహన్ రెడ్డి గాని, బీజేపీ గాని కలిసి రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు టవర్లు వేసుకొని రండి, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయండి. మీ సత్తా ఏందో మా సత్తా ఏందో చూపిస్తాం. ఎక్కడో ఉండి ఏయేయో ఉపన్యాసాలు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఇప్పటికైనా చెల్లుతాం. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్లకి 150 సీట్లు గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2019లో చంద్రబాబు నాయుడు గారు బాబుతున్నారు. విడగొట్టిన ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రం విడిపోయి అనేక నష్ట నష్టాల్లో ఉంటే కనీసం సహకరించాల్సిన వైసీపీ మాత్రం తడచెవిని పెట్టింది. అసెంబ్లీకి రారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆయన బయట నుంచి లైవ్ లో ఉన్నారు, మీకు ఇస్తాను. రైట్, ఇక్కడ హనుమంతరావు గారు, టీఆర్ఎస్ పార్టీ ఫెడరల్ ఫ్రంట్లో భాగంగానే జగన్ గారిని కలవడం జరిగింది. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి, సో దాంట్లో భాగంగానే కలిశారు కాబట్టి సో జగన్ కలవడం జరిగింది. అంతేగాని కుట్ర రాజకీయాలు ఏం లేవు. డైరెక్ట్గానే మేము ఫెడరల్ ఫ్రంట్లో మా వైపు రావాలని చెప్పి మేము కోరామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమండి, దేశ రాజకీయాల్లో 2 ఫ్రంట్లు ఉన్నాయండి. బీజేపీ ఫ్రంట్, బీజేపీ ఇతర ఫ్రంట్ తప్ప ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎక్కడ లేదండి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ మాటలు ఎవరు నమ్మట్లా. కేసీఆర్ ఒంటరి పోరు చేస్తున్నారు. ఆయన మాటలు నమ్మనప్పుడు మీకెందుకంత భయం? టీడీపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నిస్తున్నారు. మాకు భయం లేదండి. దమ్ము ధైర్యం ఉంటే మీరు కండ వేసుకొని రండి, వైసీపీ జెండా వేసుకొని రండి, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయమని చెప్తా ఉన్నారు. మేము పోటీ చేసే పరిస్థితి లేదు, మాకు పార్టీ లేదు, పోటీ చేయమని చెప్తా ఉన్నారు. ఎందుకు కలిసి సంబంధం పెట్టుకొని ఇంకా పోటీ చేయాలంటారేంటండి? కలిసి పోటీ చేయండి, కలిసి పోటీ చేయాలి. టీవీ చూసే వాళ్ళు కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది మీరు మాట్లాడు. ఎందుకంటే టీఆర్ఎస్ కి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఏముంది? టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో ఉందా? వాళ్ళు కలిసి పోటీ చేయాల్సిన అవసరం మాకేముంది? మీరెందుకండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు భజన మీకెందుకండి? చంద్రబాబు నాయుడిని ఎప్పుడు ఎందుకు విమర్శిస్తామండి? మీకు ఒక అభద్రతా భావం ఉంది, మీకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది, ఓడిపోతామని ఒక భయంతో ఈరోజు మోడీ, జగన్, టీఆర్ఎస్ అనే ఒక కొత్త నినాదం తీసుకున్నారు తప్పితే ఇంకొకటి కాదు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే మరి ఎందుకు మీకు భయమైందో, లేకపోతే ఉన్నట్టుండి ఆయన మీద ఎందుకు మీకు మాకైతే ఇంకొకటి కాదు. రైట్, మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ ఒక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రధానమైన ఆరోపణ చేయడం జరిగింది. 1000 కోట్ల రూపాయలు జగన్ కు కేసీఆర్ ఇవ్వబోతున్నారు ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకన్నా ఒక ఆరోపణ చేశారు. నిజంగా అంటే ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత చంద్రబాబు చేసే వ్యాఖ్యలపైన వైసీపీ రెస్పాన్స్ ఏంటి?
పరమేష్ గారు, ఇప్పుడు గత వారం 10 రోజులుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం నేతలు ఎవరైతే ఆమంచి కృష్ణమోహన్ గారు కావచ్చు, జయరాం రమేష్ గారు కావచ్చు, లేకపోతే 2 ఎంపీలు కావచ్చు, 3 ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు ఎవరైతే వలసలు వస్తున్నారో ఆ వలసలను చూసి ఈయన భయభ్రాంతులకు గురయ్యి ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక అసహనంతో, ఒక అభద్రతాభావంతో ఒక సెంటిమెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఒక కుట్రతో ఆయన ఏదైతే మీరు చెప్పిన ఇప్పుడు 1000 కోట్లు టీఆర్ఎస్ ఇస్తుంది, లేకపోతే మోడీ ఇంకా ఇస్తున్నాడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి ఎప్పుడు కూడా మనకు మొదటి నుంచి మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పినట్టు కుట్రలు, కుతంత్రాలు, ముసుగులు, లోపాయకారి ఒప్పందం, రహస్య ఒప్పందాలు, ఇవన్నీ కూడా అంటే బేసికల్గా మ్యాచ్ ఫిక్స్లు, ఇవన్నీ కూడా ఆయనకు పేటెంటు. అప్పుడు ఆయన రాజకీయంగా వచ్చిందే ముఖ్యమంత్రి స్థానం లేక 1995లో వచ్చింది. మామకు వెన్నుపోటు పొడిచి వచ్చాడు. తర్వాత 1999లో వాజ్పేయి వేవ్లో ఆయన గెలుపొందడం జరిగింది. 2014లో మోడీ వేవ్లో మోడీ పవన్ కళ్యాణ్ని వెనుకేసి వాళ్ళతో సార్ హనుమంతరావు గారు మీకు ఇస్తాను, మీకు ఇచ్చినప్పుడు మాట్లాడండి, డిస్టర్బెన్స్ అవుతుంది. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మోడీ గారితో ఆయన కలిసి ఉన్నప్పుడేమో ఎన్డీఏలో లేకపోతే వెనుక క్యాబినెట్లో భాగస్వామ్యంత వరకు నవనిర్మాణ దీక్షలు అని చెప్పేసి ఆ రోజు మోడీని పొగడడం జరిగింది. ఒక్కసారి ఎప్పుడైతే 4 సంవత్సరాల తర్వాత విడిపోయినాడో ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి దొంగ దీక్షలతో ఈరోజు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నెత్తికెక్కించుకున్న పరిస్థితి. అంటే ఇతని చరిత్ర అంతా చూస్తే ఎవరో ఒకరు సహాయంతో, ఎవరో ఒకరు పొత్తుతో కుట్రలు, కుతంత్రాలు, మ్యాచ్ ఫిక్స్లు, రహస్య ఒప్పందాలతోనే ఇంతవరకు గెలవడం జరిగింది తప్పితే ఇప్పుడు ఉన్న ఆయన పరిస్థితి ఏంటంటే పూర్తిగా ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఓడిపోతానని ఒక భయంతో ఏదో ఒక విధంగా ఒక సెంటిమెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలి 2 రాష్ట్రాల ప్రజల మధ్యలో. హనుమంతరావు గారు, సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం చేస్తుంది టీడీపీ, మరోసారి భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. సో టీఆర్ఎస్ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదు, టీఆర్ఎస్ పార్టీతో పొత్తుండే పరిస్థితి లేదు, అక్కడ వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు. కేవలం ఫెడరల్ ఫ్రంట్లో భాగంగానే కేటీఆర్ గారు వైఎస్ జగన్ని కలవడం జరిగిందే తప్ప అక్కడ రాజకీయాల్లో ఎలాంటి సంబంధం లేదనేది వైఎస్ఆర్సీపీ స్పష్టంగా చెప్తా ఉంది. సో 1000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇవన్నీ తెరపైకి తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలనే ప్రయత్నం, ఎందుకంటే ఓడిపోతాం కాబట్టి ఆ భయంతో మరోసారి సెంటిమెంటల్ రగిల్చే ప్రయత్నం చేస్తుంది టీడీపీ అనేది వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. ఏమండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తం తెలుసండి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు. కేసీఆర్ కొడుకుని జగన్మోహన్ రెడ్డిని కలిసింది నిజం కాదా? అక్కడ రాజకీయ సంబంధాలు పెట్టుకుంది నిజం కాదా? రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మధు గారు, ఇక్కడ హనుమంతరావు గారు స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడ ఉందండి? ఫెడరల్ ఫ్రంట్ అంటే ఏంటో తెలుసా మీకు హనుమంతరావు గారు? మళ్ళొకసారి అడుగుతున్నా, ఫెడరల్ ఫ్రంట్ ఏంటో, ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తి ఏంటో, ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం ఏంటో, దాని నడవడిక ఏంటో మీకు తెలుసా? ఏది ఫెడరల్ ఫ్రంట్? తెలియకుండా ఏదో గంపగుత్తనం పోయి కాంగ్రెస్ వాళ్ళ చుట్టుకుంటే వాళ్ళ కాలు పట్టుకున్నట్టు కాదు. నేను చెప్తున్నది ఇది పోస్ట్ పోల్ ఎలయన్స్ ఉంటాయి. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒకళ్ళతోనొకళ్ళు కలిసి పోటీ చేసేది కాదు. ఫెడరల్ ఫ్రంట్ అంటే పోస్ట్ పోల్ ఎలయన్స్ అనేది ఫెడరల్ ఫ్రంట్. మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మేము ఏం చేస్తాం? సింపుల్ కాన్సెప్ట్ కూడా మీకు తెలియకుంటే లేకపోతే ఇంకా ఎక్కకపోతే ఎవడేం చేస్తాడు? మాకేంటండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. అరే హనుమంతరావు గారు ఒక మాట మీరు స్పష్టంగా చెప్పారు. ఒక నిమిషం హనుమంతరావు గారు, ఇక్కడ వాళ్ళు పోటీ చేయమని చెప్తా ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీతో ఎలాంటి పొత్తుండదు, అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు, మా పార్టీ లేదని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, వాస్తవ పరిస్థితుల దృష్ట్యా కేటీఆర్ గారు మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్లో భాగంగానే వైసీపీ అధినేత జగన్ని కేటీఆర్ కలిశారు. అది బహిరంగ రహస్యం, అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా ఉన్న నేతల్ని కూడా కలుస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని తీసుకొచ్చి ఓడిపోతామన్న ఒక భయంతోనే టీడీపీ పార్టీ
కేవలం ఓట్లను పొందేందుకు ఒక ప్రయత్నం చేస్తోంది, బూచిగా ఇటు బీజేపీని టీఆర్ఎస్ని చూపించి అక్కడ ఓట్లు పొందాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉందనేది టీఆర్ఎస్ కావచ్చు వైసీపీ కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణ. 1000 కోట్ల రూపాయల అంశం కూడా కావాలని తెరపైకి తీసుకొచ్చారు. మరోసారి ఒక లాబీ, ఎస్, ఎల్లో మీడియా సృష్టి అనేది వైసీపీ ఆరోపణ. సో దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ 1000 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ ఉన్న ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా భయపెడుతున్నాడు. ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. మీకు వ్యవస్థలు లేవా? అక్కడ మీకు ముఖ్యమంత్రి గారు లేరా? మీ పరిపాలన లేదా భయపడడానికి? మీరు తప్పు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు ఏమైనా? ధైర్యంగా చెప్తున్నాడు. మీరు ఇప్పటికైనా మీకు ఛాలెంజ్ చేసేది ఒకటే అండి, మీరు వైసీపీ కేసీఆర్ ఒకటి కాదా? మూడు దొంగలు, ముగ్గురు దొంగలు ఉన్నారు. 18 స్టేలు తెచ్చుకుని తిరుగుతున్న దొంగ నాయకుడు మీరు మాట్లాడుతున్నారు. అలవాటు మీకుంది, దొంగతనం చేసే అలవాటు మీకుంది, వెన్నుపోటు పొడిచే అలవాటు ట్రాన్స్పరెన్సీలో మా పార్టీ ముందుంటది. మనం డిస్కషన్ ఏంటి ఉండేదండి? జనాలు ప్రజలు గమనిస్తున్నారండి. సార్ మీరు నాకు సమాధానం చెప్పలేదు. నేను హనుమంతరావు గారు మీకు సూటిగా అడిగాను. నేను 2014లో కూడా రైట్ ఓకే. హనుమంతరావు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. విలువలకు కట్టుబడి ఉంది, నైతిక రాజకీయాలు. రైట్ రవీంద్ర గారు, ఓవరాల్ గా రైట్ మధు గారు, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకు కేసీఆర్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ను పదే ఎందుకు ఆయన తెరపైకి తీసుకురావాల్సి వస్తుంది అంటే కేవలం ఓట్ల కోసమైనా అక్కడ టీడీపీ పార్టీ ఓడిపోతుందన్న భయం ఉంది కాబట్టే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఈ రాజకీయాలు ఎట్లా చూడాలి? మనం పార్టీలకి భయాలు వ్యూహాలు రెండు ఉంటాయండి. ఓడిపోయే అవకాశం ఉంటుంది, గెలుస్తామన్న ఆశావాద దృక్పథం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ సమీకరణలు ఒక శత్రువుని ఇంకో శత్రువుతో కలిపి ఇప్పుడు లేని టీఆర్ఎస్ని వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా సృష్టించి తెలుగుదేశం పార్టీ ఓట్లను కొల్లగొట్టేటువంటి ఓట్లను వేయించుకునేటువంటి ఒక వ్యూహం అక్కడ కనపడుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు మేము వెళ్ళమర్రో అంటున్నారు. ఇస్తే మోడీ గారు సహకారం చేస్తారు కానీ జగన్ రెడ్డి గారికి కేసీఆర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేస్తాడు? ఏం అవసరం ఉంది? అంత పెద్ద బద్ద శత్రుత్వం ఏముంది కేసీఆర్కి చంద్రబాబు నాయుడుకి? అట్లాంటి అవసరం ఏం లేదు. ఇవన్నీ రాజకీయ సందర్భంగా వాళ్ళు కల్పిస్తున్నటువంటి మాటలే కానీ అట్లాంటి మనకు మూడో ఫ్రంట్ అనేది ఫెడరల్ ఫ్రంట్ అనేది కూడా మోడీ సూచన మేరకు వచ్చిన ఫ్రంట్ అనేటువంటి అపవాదు కూడా ఉంది. రాజకీయాల్లో చాలా అపవాదులు వస్తాయండి. కానీ చివరి నిమిషంలో ఈ కుల సమీకరణలు ఆంధ్రాలో మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి ఒక 4 విభాగాలు ఉంటాయి. కళింగాంధ్ర, రాయలసీమ, మధ్యలో కోస్తాంధ్రలో మళ్ళీ మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరి రాజకీయాలు వేరు, నెల్లూరు రాజకీయం వేరు. నెల్లూరులో పల్నాడు డిఫరెంట్గా ఉంటారు. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 2 విభాగాలు 3 విభాగాలు తీసుకుంటే ఇప్పుడు చిత్తూరు తీసుకోండి ఒక రకంగా ఉంటుంది రాజకీయం, కర్నూలు తీసుకోండి ఒక రకంగా ఉంటుంది, అనంతపురం తీసుకోండి. ఇట్లా ఆ సమీకరణ మేరకు వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నట్టు పార్టీ ఫిరాయింపులు అవుతున్నాయి. కానీ వీళ్ళు అంటున్నట్టు పెద్ద ఎత్తున ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్న వాళ్ళు కూడా ఆ కుల సమీకరణలు ఆ జిల్లా సమీకరణల ద్వారా చేరుతున్నారు. కానీ ఓవరాల్ దృష్టితోని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకో దానికోసం చేరట్లేదు. ఏ పార్టీ గెలుస్తుంది జగన్ రెడ్డి మీద ఎవరు చేయట్లేదు. అక్కడ ఆ జిల్లా సమీకరణలు వాళ్ళకి ఫిట్ అవుతలేవు కాబట్టి వాళ్ళ నుంచి మారుతున్నారు. మీరు అవంతి శ్రీనివాసరావు గారిని తీసుకుంటే అక్కడ 2 కాపు నాయకులు ఉన్నారు కాబట్టి అక్కడ కుదరకని ఇటు వస్తున్నాడు. ఇట్లా పార్టీ ఫిరాయింపుల సమీకరణాలు వేరే ఉంటాయండి. అట్లా చూడాల్సిందే కానీ మనం ఇటు ఓవరాల్గా కేసీఆర్ వెళ్తున్నాడు, 1000 కోట్లు ఇస్తున్నాడు. 1000 కోట్లు ఎక్కడి ఇస్తాడండి? ఎట్లా ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? ఏ ఒప్పందం మీద ఇస్తాడు? అట్లా ఏమి ఉండదు. ఉంటే మోడీ గారి సహకారం ఉంటుంది, అదేమైనా ఉపయోగపడుతుంది. కానీ జగన్ రెడ్డి గారికి కేసీఆర్ సహకారం వల్ల పెద్ద ఒరిగేదేం లేదు. కేసీఆర్ని జగన్ని ఒక కాటను కట్టడం ద్వారా తెలంగాణ మీద ఉన్నటువంటి కోపాన్ని ఓట్లుగా మార్చుకోవడానికి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం మీదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కలిపి కుట్ర రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టేస్తుంది, అన్యాయం చేస్తుంది. నిధులు ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తే పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేస్తున్నారు, దాంట్లో కేసులు వేస్తున్నారు, ఒడిశాతో కలిసి అలయన్స్ చేస్తూ మనపైన దాడి చేసే ప్రయత్నం జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్తో గెలవడం ఏంటనేది టీడీపీ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. టీడీపీ అంటే వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకునేదానికి ఇతరుల మీద నెపం వేయడం అనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. నిజంగా పోలవరం మీద కేసులు వేశారంటే ఇతర రాష్ట్రాలు వేశారు. ఎవరు కూడా పోలవరాన్ని ఎవరు కూడా అడ్డుకున్న పరిస్థితి లేదు. సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఇదేదైతే ఇంతకుముందు మాట్లాడినట్టు ఏదైతే సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ చేయడంలో భాగంగా ఏదైతే ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే వస్తున్నారో వలసలు వస్తున్నారో ఆ వలసలని బూచిగా చూపించేసి
దాన్ని ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న పారిశ్రామికవేత్తలను కేసీఆర్ భయభ్రాంతులకు గురి చేసి వలసలను వైఎస్ఆర్సీపీలోకి ప్రోత్సహిస్తున్నాడని చెప్పేసి ఒక ఏదైతే నెపము వేస్తున్నాడో అది అవాస్తవం. ఎందుకంటే నిజంగా ఈయన ఒకవేళ పారిశ్రామికవేత్తలని వైఎస్ఆర్సీపీలోకి పంపించే అవకాశం కేసీఆర్కు ఉంటే ఖచ్చితంగా మొట్టమొదటిగా రామోజీరావు గారిని పంపించాలి. ఎందుకంటే ఆయనకు 3000 ఎకరాలు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, నారాయణకి సందుకు ఒకటి కాలేజ్ ఉంది. సో వీళ్ళందరూ సుజనా చౌదరి ఆస్తులు కావచ్చు, సీఎం రమేష్ ఆస్తులు కావచ్చు, అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. మరి వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రాలేదు? కేవలము ఒక సెంటిమెంట్ని ఏదో ఒక విధంగా రగిల్చి దాని ద్వారా లబ్ధి పొందాలని ఒక దురుద్దేశంతో మాట్లాడే మాటలు వైఎస్ఆర్సీపీకి నిజంగా నష్టం చేకూర్చే అవకాశం లేదంటారా? ఏదైతే సెంటిమెంట్ని రగిల్చి వాళ్ళు ప్లస్ చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో ప్రజలు నమ్మరు పరమేష్ గారు, ప్రజలు విఘ్నులు, ప్రజలు కూడా ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఈయన గత 4 సంవత్సరాలుగా చేసిన నిర్వాహకం మనం ఎట్లయితే ఇప్పుడు ఈరోజు ఏమంటున్నాడు, మొన్నటి వరకు జగన్, పవన్, మోడీ, కేసీఆర్ అని అంటున్నాడు. ఈ మధ్య కాలంలో పవన్ని పక్కన తప్పించాడు. సో బేసికల్గా అంటే ఇక్కడ ఒక కుట్రపూరితంగా ఒక ముసుగు అనేది ఆయనకే వర్తిస్తుంది. ముసుగు కావచ్చు, అది ఇంతకుముందు చెప్పినట్టు కుట్రలు, కుతంత్రాలు, రహస్య ఒప్పందాలు అన్నీ కూడా చంద్రబాబుకు సంబంధించిన పేటెంట్ తప్పితే ఇంకొకటి కాదు. ఆయన ఏ ఎండకా గొడుగు పట్టే రకం, ఊసర వెళ్ళి మాదిరి రంగులు మార్చే రకం, అనైతిక పొత్తులు కావచ్చు, ఏవైనా సరే ఆయనకే వర్తిస్తుంది తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్. జనసేన అధికార ప్రతినిధి సీనియర్ నేత దిలీప్ శుంకర్ గారు మనతో పాటు జాయిన్. సార్ నమస్తే. రైట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కీన్గా అబ్జర్వ్ చేస్తే కేవలం కేసీఆర్ సెంట్రిక్గా అధికార విపక్షాలు, అక్కడ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కావచ్చు, అధికార పక్షం చంద్రబాబు నాయుడు కావచ్చు, సో కేసీఆర్ సెంట్రిక్గా భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తూ ఉంది. సో జనసేన పార్టీ ఒక సిద్ధాంతపరంగా, సిద్ధాంతాలే లక్ష్యంగా, సో 25 కిలోల బియ్యం కాదు, 25 ఏళ్ల రాజకీయం, కొత్త తరానికి మేము ఒక దిశానిర్దేశం చేసే విధంగా ముందుకు వస్తామని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో సో ప్రస్తుతమైనటువంటి రాజకీయాలను జనసేన ఎట్లా చూస్తుంది? సో ఈ విభేదాల నడుమ, ఈ పరిపాలన కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, వీటి మధ్యలో జనసేన స్టాండ్ ఏంటి? జనసేన ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది? ఈ రాజకీయాలను ఎట్లా చూస్తారు? మీరు ఎట్లా స్టాండ్ తీసుకోబోతున్నారు? సహజంగానే ఇందాక అనలిస్ట్ కూడా చెప్తా ఉన్నారు, నేను వచ్చేటప్పుడు చూసిన పాలిటిక్స్లో కుట్రలో కుతంత్రాలు ఉండవు, వ్యూహాలు మాత్రమే ఉంటాయి. 100% అది నిజం, ఏకీభవించాల్సినటువంటి విషయం. సో వ్యూహాల్లో భాగంగా ఎలక్షన్లు దగ్గర పడుతున్నటువంటి ఈ తరుణంలో ఎవరికి వాళ్ళు పదునైనటువంటి రాజకీయ చతురతని కనబరిచేటువంటి భాగంగా ఇక్కడ టీఆర్ఎస్ సంబంధించినటువంటి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీని పొందినటువంటి ఒక చక్కటి పరిణామంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద సహజసిద్ధంగా కలిగినటువంటి ప్రేమ అయితే ఏమీ కనబరచదు. ఇక్కడ కేవలం అవసరాలు, ఆవశ్యకతలే ఉంటాయి. కాబట్టి కేసీఆర్ గారికి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం మీద గ్రిప్ పొందడం, లెటస్ బీ ప్రాక్టికల్ అండ్ క్లియర్. తెలంగాణలో అతి బలమైనటువంటి సామాజిక వర్గం రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గం కనుక ఆ వ్యతిరేకతని అణచాలంటే, ఆ వ్యతిరేకత పవనాలు వీళ్ళ దాకా తాక్కుండా ఉండాలంటే ఐదర్ స్ప్లిట్ ఆర్ జాయిన్, వాటిని విడదీ లేదా వాటిని కలుపుకో. వాటిని కలుపుకునేటువంటి పరిస్థితి ఇమీడియట్గా లేదు కనుక విడదీసేటువంటి దాని ప్రక్రియలో భాగంగా రెడ్డి సామాజిక వర్గం మీద తెలంగాణలో గ్రిప్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎండార్స్ చేస్తున్నటువంటి ఫెయిలర్స్, ఇవన్నీ ఎండార్స్ చేస్తున్నాము లేకపోతే మీ ఇద్దరు ఒకటేమని ఎక్కడ లేదు, ఒక ఫెయిలర్స్ అయితే తెలివితేటలుగా ఆఫ్ ద రికార్డు జర్నలిస్టులతో చిట్ చాట్ కింద మాట్లాడుతున్నట్టు పంపాలేని ఒక రాజకీయ నాయకుడు ఒక సంకేతాన్ని భావించినట్టు ఎలాగైనా పంపుతారు దాని మార్కెట్లో. సో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం మీద గ్రిప్ వీళ్ళకి కావాలా, ఎటుగుడి అక్కడ ఉన్నటువంటి ఇతర బీసీ సామాజిక వర్గాలు ఏదైతే టీడీపీ కంచుకోవటం ఉన్నదో వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారికి పట్టు కావాలి. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యం అక్కడ పర్యటనలు చేసినా, యాదవ్ సామాజిక వర్గ మీటింగ్లు పెట్టినా, ఇక రకరకాల సమీకరణలు మనం చూసినా జరుగుతూ ఉన్నాయి. ఇది తప్పు, ఇది ఒప్పు అనడం కంటే ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక జనసేన స్టాండ్ అనేటువంటిది పదే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. మాట్లాడితే మమ్మల్ని తీసుకెళ్ళి వైసీపీ దొడ్లో కట్టాలనే ప్రయత్నం నిత్యం టీడీపీ చేసింది. ఎందుకంటే చల్లా మసూద్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో కొద్దిగా ఇంగిత జ్ఞానం వచ్చి వదిలేసింది. ఇక టీడీపీకి వదిలేస్తే పక్కన వైసీపీ అయితే వాళ్ళ దగ్గర పేపర్ ఉన్నది కాబట్టి 25 సీట్లు 30 సీట్లు 50 సీట్లు ఆల్రెడీ డిస్కషన్లు అయిపోయినట్టు, మేము ఏదో హోటల్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు వీళ్ళు కెమెరాలు పెట్టి షూట్ చేసినట్టు ఇలా రాసే రాత్రి కూడా రాస్తానే ఉన్నారు. అంటే ఒక మనిషి ఇండివిజువల్గా నైతికంగా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రయాణం ఎలా చేస్తున్నాడు అనేటువంటిది వాళ్ళ మనసుకు అందంగా అన్నప్పుడు, అంతు చెక్కినప్పుడు ఇరు పార్టీలు కూడా మమ్మల్ని తీసుకెళ్ళి ఎవరో ఒకరి దొడ్లో కట్టేసే ప్రయత్నం అయితే విఫలయత్నం చేస్తూనే ఉన్నాయి. చేసి ప్రజల ముందుకెళ్ళి అబాసపాలు అవుతానే వచ్చింది. మా స్టాండ్ వెరీ క్లియర్ సార్, మంచో చెడో. నిన్న కేటీఆర్ గారు మాట్లాడితే కూడా ఒక మాట జారినారు. ఆయన అన్నీ బాగానే మాట్లాడి పవన్ కళ్యాణ్ అయితే ఒంటరికి వెళ్తాడని మేమైతే అనుకోవట్లా,
ఎవరో ఒకరితో పొత్తులు వెళ్తారన్నారు. రాష్ట్రంలో 2001లో పార్టీ పెట్టిన తర్వాత 2001 నుంచి 2014 దాకా పలుమార్లు పొత్తులోకి వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఓసారి కాంగ్రెస్తోనో ఒకసారి టీడీపీతోనో, ఇప్పటిదాకా పార్టీ పెట్టిన తర్వాత మామగారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్న తర్వాత ఒక్కసారి కూడా ఎవరిని కలుపుకోకుండా అధికారం చేజిక్కించుకోలేనటువంటి టీడీపీ పార్టీ, అసలు నాకు ఎవరితో సంబంధం లేదు నేను ఒంటరికి వెళ్తున్నానని చెప్తూనే లోపాయకారిగా బీజేపీతో కానీ టీఆర్ఎస్తో కానీ మూవ్ అయ్యేటువంటి వైసీపీ పార్టీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎవరితో వెళ్తారో అనేటువంటిదే బూతు అనేటువంటి నేపథ్యంలో చిత్రీకరించి అసలు మాకు అన్ని దారులు మూసేయాలి. కానీ ఇక్కడ రాష్ట్రం పైన ఇంకొక ప్రధానమైన ఆరోపణ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆరోపణ, రాష్ట్రం పైన దాడి జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిపి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్రాన్ని ఇప్పటికీ అప్పుల్లో కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం పోలవరం లాంటి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సో అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనిపైన మీరేం చెప్తారు? ఒకటి, రాష్ట్రం మీద దాడులు చేస్తున్నారు, రాకెట్ లాంచర్లు తీసుకొస్తున్నారు అనేటువంటి గరుడు పురాణాలు చాలా ఎన్నో. అవన్నీ ఇప్పుడు చెప్పినా ప్రజలు భయచేయరు. రిపీటెడ్గా దాన్ని చెప్పడం వల్ల ఎంతో కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని ఎంటారేమో అనేటువంటి అపోహలో ఇంకో కొత్త అటాకింగ్ ఫిలాసఫీ కానీ థియరీ కానీ లేకపోవడం వల్ల టీడీపీ ఏజ్ ఓల్డ్ క్యాసెట్కి కన్ఫైన్ అయి ఉంది తప్ప ఇవాళ రాష్ట్రం మీద ఎవడో దాడి చేసేటువంటి పరిస్థితులు, రాకెట్ లాంచర్లు వేసే పరిస్థితి అయితే లేదు. ఒకటి, రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితులు రీత్యా ఖచ్చితంగా మనం డెఫిసిట్ బడ్జెట్లో ఉన్నాం. రాష్ట్రంలో చాలా సమస్యలు అక్కడే పెండింగ్లో ఉన్నాయి. రాజధాని నిర్మాణం జరగలేదు. ఎప్పటికీ నీళ్లు, నియామకాల, నిధులకి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ ఇరు రాష్ట్రాల మధ్య రాలేదు. సఖ్యతతో ఇరు రాష్ట్రాలు కూడా ఎదరికి వెళ్తాయి తప్ప, లేదా మనం అనుకున్న ఫెడరల్ ఫ్రంట్ పెట్టుకున్నా ఇంకే ఫ్రంట్ పెట్టుకున్నా కూడా రాష్ట్రం పరంగా ఎలాగున్నా ఇరు తెలుగు రాష్ట్రాలు, తెలుగు స్పీకింగ్ పీపుల్ కాబట్టి ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా కేంద్రం ముందు అబాస్పాలైనటువంటి పరిస్థితి. ఇక మీరు అడిగినటువంటి పాయింట్, లాస్ట్ కన్క్లూజన్, జనసేన పార్టీకి ఒకటే స్టాండ్ సార్, ప్రజల ముందుకు వెళ్దాం, వివరణాత్మకంగా మాకున్నటువంటి విశ్లేషణ, మాకున్నటువంటివో మా ప్రీ మేనిఫెస్టో అంశాలు చెప్దాం, ప్రజల్లో ఓట్లు అర్థిద్దాం. వాళ్ళు వేసిన ఓట్ల మేరకు, వాళ్ళు ఆశీర్వదించే మేరకు మా ప్రజాప్రతినిధులు ఎంతమంది వాళ్ళు ఆశీర్వదించితే వాళ్ళతో అసెంబ్లీకి వెళ్దాం. ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నటువంటి కాంక్ష ఉన్నది తప్ప దాన్ని ఏదో ఒక రూపంలో ఏర్పాటు చేయాలన్నటువంటి తొత్తర కానీ, ఆతృత కానీ, ఆ రకమైనటువంటి ఆవేశం కానీ మాకైతే లేదు. రైట్. హనుమంతరావు గారు, సో మీరు ముగ్గురు వెర్షన్ విన్నారు. సో జనసేన స్పష్టంగా చెప్తుంది ఒంటరిగా పోటీ చేస్తామని, టీఆర్ఎస్ స్పష్టంగా చెప్తోంది మేము ఏ పార్టీతో పోటీ చేసేది లేదు, అక్కడ మా పార్టీనే లేదని. సో వైఎస్ఆర్సీపీ చెప్తోంది ఫెడరల్ ఫ్రంట్లో భాగంగానే వైసీపీ అధినేతను కేటీఆర్ కలవడానికి తప్ప అక్కడ ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఇంతకుముందు జనసేన అధికార ప్రతినిధి దిలీప్ శుంకర్ గారు చెప్పినట్టుగా, సో మొన్ననే విడిపోయిన రాష్ట్రం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకొని చిట్చాట్లో మంత్రి మాట్లాడారని నేను అనుకుంటున్నాను తప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏం లేదని చెప్పేసి, ఇట్లాంటి తరుణంలో కేవలం ఓట్ల కోసమే వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నమే జరుగుతుంది. టీడీపీ ఓడిపోతామన్న ఒక భయంలో భాగంగానే ఈ విధంగా మాట్లాడుతుందని స్పష్టంగా వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి అర్థమవుతోంది. నిజంగా ఓడిపోతుందా టీడీపీ పార్టీ, ఓడిపోబోతుందా? దాంట్లో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి అంటే ఓట్లు పొందేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారా? ఫెడరల్ బంటు కలిసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు 3 కొట్టేశారండి. ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఫెడరల్ ఫ్రంట్ లో కలిసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డిపై కేసులు 3 కొట్టేశారండి. ఆంధ్రప్రదేశ్ లో ఏమండి మీరు ఆగండి, మేము మాట్లాడేటప్పుడు మీరు ఆగండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక అక్కడ కేసీఆర్ దాన్ని కేటీఆర్ ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారండి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారు? ఎవరేమైనా సరే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారండి. ఇప్పుడు రాష్ట్రం విడగొట్టబడిన తర్వాత రాష్ట్రంతో ఎవరైతే ఉన్నారో మీరు రండి. బీజేపీ ఇంతవరకు సహకరించలా, ఈ రాష్ట్రంలో వైసీపీ సహకరించలా, అసెంబ్లీకి రారు. ఆంధ్రప్రదేశ్ పౌరుల పట్ల హనుమంతరావు గారు ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ల కాలంలో 4.5 హనుమంతరావు గారు ఒక్క నిమిషం, ఈ 5 ఏళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన పనులు కావచ్చు, అక్కడ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చెప్పి ఓట్లు పొందాలని ప్రయత్నం చేయాలి. కానీ ఇతర పార్టీలపైన నెపం నెట్టేసి వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, వాళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారు, రాష్ట్రం పైన దాడి జరుగుతుంది, ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేసి ఓట్లు పొందేందుకు ప్రయత్నం జరుగుతుంది. లేదండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైనే ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులే జనం గెలిపిస్తారండి. ఎవరు దయాదాక్షిణ్యం అభివృద్ధి ఉంటే మీరు స్కీమ్స్, కొత్త స్కీమ్స్ ఇచ్చిన 600 హామీలు ఏవి నెరవేర్చకుండా కొత్త హామీలు 2 రోజుల ముందు ఎలక్షన్స్ కొత్త హామీలను ఇస్తున్నారు. 96 లక్షల మంది నిజంగా అభివృద్ధి చేసింటే ఆ అభివృద్ధిని చూసి ధైర్యంగా అడగచ్చు కదా. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ఎందుకు కాపీ కొట్టవలసింది వచ్చింది? చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాం. ఆగమేఘాల మీద
చిట్ట చివరగా 4.5 సంవత్సరము ప్రజల గురించి ఆలోచించకుండా, సంక్షేమం గురించి ఆలోచించకుండా, అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఈ రోజు కొత్తగా స్కీమ్స్ తో ఎందుకు వస్తున్నారు మీరు? మధు గారు ఒక్క నిమిషం. కేంద్రం నుంచి ఎన్ని అవార్డులు వచ్చినాయి అండి? ఏమండి ఇన్ని మీరు అవన్నీ కొనుక్కునేటివే. అవార్డులన్నీ కూడా మీ లోకేష్ బాబు, మీ చంద్రబాబు నాయుడు కొనుక్కునేటివి తప్పితే మిమ్మల్ని చూసి ఎవరు ఏ అవార్డు ఇవ్వాలా? తెలంగాణలో మీరు ముచ్చట చెప్పండి, ఈ ఆంధ్రప్రదేశ్ లో చల్లవండి. కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ ముచ్చట చెప్పుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్ జల్లో గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర రానే వస్తలేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం చూస్తే మీకు భయం పుట్టుకునే పరిస్థితిలో మీరు చంద్రబాబు గెలిచే ఓపిక లేక, సత్తా లేక మీరు కేటీఆర్ నో కేసీఆర్ నో సాధు హనుమంతరావు గారు మీరు ఓడిపోతారు. ధైర్యం రైట్ హనుమంతరావు గారు ఒక సమాధానం చెప్పండి నా ప్రశ్నకు. రాష్ట్రం వెనకబడిపోయింది. ఈ భారతదేశం ఒకవైపు ఒక్కసారైనా ఒంటరిగా పోటీ చేసిన ధైర్యము దమ్ము ఉన్నదా మీ నాయకునికి? హనుమంతరావు గారు ఈరోజు టీడీపీ నుంచి నేతలు వైసీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, వివిధ పార్టీల్లో చేరుతున్నారంటే టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలే అవకాశం ఉంది కాబట్టి పార్టీ నుంచి బయటికి వెళ్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా టీడీపీ ఓడిపోతుంది కాబట్టి వీటన్నిటిని రాజకీయాలని రగిల్చే ప్రయత్నం చేస్తా ఉందా? ఏమండి రాష్ట్రంలో 175 సీట్లకు 150 సీట్లు పై చిలుకు ఆంధ్రప్రదేశ్ లో వస్తాయండి. ఎవరో ఒక 2 నాయకులు పోయినంత మాత్రాన ఈ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళేం రాజకీయం చేద్దాం అనుకుంటే ఉంటేనండి. ఎవరు ఆ మంచి ఇలాంటి వాళ్ళు అవంతిలు అల్లు దిద్దేవాళ్ళు పోతే అన్నది మాత్రాన్ని ఇదేం అవ్వదండి. మేము అల్లు దిద్దించి అమ్మహా దాకా వెళ్ళామండి. వీరిద్దరి వల్ల ఈ ప్రాంతానికి ఏం అవ్వదు, ఎవరిగా పెట్టేది లేదండి. వైసీపీ ఒక డ్రామా చేస్తుంది, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొంతమందిని తీసుకెళ్లి కుట్రలు చేస్తుంది. కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు, ఇందులో భాగం ఇవన్నీ. హనుమంతరావు గారు, మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పార్టీకి రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవులకు రాజీనామా చేసేస్తున్నారు. మీ మాదిరి ఒక వేరే పార్టీ మీద గెలిచిన వాళ్ళని సంతలో పశువులను కొన్నట్టు ఒక్కొక్కరిని 20 కోట్లు 30 కోట్లు పెట్టి మేము అనైతిక రాజకీయాలకు పాల్పడలా. చేశారండి చివరి 4.5 సంవత్సరాలు ఏం చేశారండి? 4.5 సంవత్సరాలు మోడీ సగనాగింది. మీరు మోడీ వాళ్ళ క్యాబినెట్ లో వాళ్ళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి వాళ్ళ భుజాన ఎక్కింది మీరు. ఎంపీలు ఎంఏ పోయినంత మాత్రం ఏమవ్వదండి. చరిత్ర దేనికి? అనైతిక రాజకీయాలకు మీ చరిత్ర వెన్నుపోటు మీ చరిత్ర. దమ్ముగా చెప్పగలడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే చంద్రబాబు నాయుడు గారు. మరి అభివృద్ధి పరిచింటే అభివృద్ధి నినాదంతో ఎలక్షన్స్ కి వెళ్లకుండా ఈ రోజు ఆగమేఘాల మీద కొత్త స్కీమ్స్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఎందుకు నవరత్నాలను కాపీ కొడుతున్నారు? జగన్ మాట్లాడేమండి, ఏమైందండి? మీకేమైందండి? కేసీఆర్ మాట్లాడేమండి? రైట్ వన్ సెకండ్ హనుమంతరావు గారు మీరు ఒక నిమిషం ఆగండి. హనుమంతరావు గారు 1 సెకండ్ ప్లీజ్. రైట్ దిలీప్ గారు. ఇందాక నుంచి టీడీపీగా ప్రతినిధి నేను కారులో వస్తే కూడా చూస్తూ ఉన్నా. ఇప్పుడు ఇది 15వ అనుకుంటా దమ్ము ధైర్యం గురించి మాట్లాడటం. మనం ఎవరైతే కుస్తీ పోటీలు పోట్లా, ఇక్కడ దమ్ము ఎందుకు వచ్చిందో ధైర్యం ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ప్రజల నమ్మకం చూరగొనాలా, బ్యాలెట్ బాక్స్ ముందు మన యొక్క సిద్ధాంతాలు ప్రజలకు నచ్చి వాళ్ళు మనల్ని నిరూపించాలి. టీఆర్ఎస్ పార్టీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికే బ్యాక్ ఫైర్ అవుతుంది అనేటువంటి సంగతి ఆయనకు తెలుసు కాబట్టి చాలా ఉత్సాహంతో ముందరకు వచ్చినటువంటి ఒక ప్రయత్నం చాలా స్టేబుల్గా అడుగులేసుకుంటే ఎదురుకెళ్తుంది. ఇక అవంతి శ్రీనివాస్ గారు నిజంగానే వెళ్ళిపోవడం వల్ల, ఆమంచి కృష్ణమోహన్ గారు వెళ్ళిపోవడం వల్ల కాపు సామాజిక వర్గం మొత్తం కూడా వైసీపీలోకి వెళ్తుంది అనేటువంటిది అవివేకమైన విధానం. ఆమంచి కృష్ణమోహన్ గారి నియోజకవర్గంలో 6,000 కూడా కాపు సామాజిక వర్గం ఓట్లు లేవు. ఆయన రకరకాల కారణాల రీత్యా ఆయన రాజకీయ పునరావాసాన్ని ఎత్తుక్కుని ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇక అవంతి శ్రీనివాస్ గారు భీమిలీ టికెట్ ఆశించడం, భీమిలీ కానీ పరిసర ప్రాంతాల్లోగానే అవంతి గారు శిష్యుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు యొక్క పట్టు బలభంగా ఉండడం, టీడీపీ పార్టీలోని క్రియాశీలకమైన పాత్రలో ఉండడం వల్ల ఆయన కాదని చంద్రబాబు నాయుడు గారు అవంతి గారు కోరిక తీర్చలేకపోవడంతో ఆయన అక్కడికి మూవ్ అయ్యారు. ఎండ్ ఆఫ్ ద డే డిఫెక్షన్లా అనేటువంటిది సరిగ్గా పనిచేయనటువంటి మన రాష్ట్రంలో 21 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అనైతికంగా టీడీపీ తీసుకున్న రోజు టీడీపీ మౌనం దాల్చినప్పుడు ఇవాళ వాళ్ళు ప్రత్యేకంగా దమ్ము ధైర్యం గురించి మాట్లాడడం అనేటువంటిది కాసేపు మనం న్యూట్రల్ వాటర్ కింద, బికాస్ పీపుల్ ఆర్ వాచింగ్, అవర్ వర్డ్ షుడ్ బి రెస్పాన్సిబుల్. మనం మరీ ఒక పార్టీ తరపున ఉన్నాం కదా అని
ఎలా పడితే అలా మాట్లాడలేం. చంద్రబాబు నాయుడు గారు చేసింది అక్షర బూత్ కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 4 50 మందినో తీసుకున్నా కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇక జనం ముందుకి ఇవాళ కొత్తగా కంకణాలు కట్టుకున్నాం, కడియాలు వేసుకున్నాం, అభివృద్ధి కాంక్షించామంటే 4.5 సంవత్సరాలు మన చారిత్రాత్మకమైన మౌనాన్ని కూడా ప్రజలు గమనించారు. పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ లీడర్స్. దయచేసి అది గమనించాలి. క్షణకాలంలో ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఇందాక అనలిస్ట్ గారు అన్నారు ఒక పాయింట్, ఐఎమ్ ట్రైన్ టు బారో దట్ సేమ్ పాయింట్. ఇక్కడ ప్రధానమైన పోటీ 2 సామాజిక వర్గాల మధ్యనే, మిగతా అంతా నామ మాత్రమే కమ్మారెడ్డి సామాజిక వర్గంలో మాత్రమే ఆంధ్రాలో ఉంటుందండి, విచ్ ఈజ్ నాట్ రైట్ సార్. ఇక్కడ మున్నూరు కాపులు బీసీ కాబట్టి మీరు అక్కడ ఉన్న కాపులందరినీ కూడా బీసీలు కాపులు మాలలు అందరూ వాళ్ళ ప్రభావం ఉండదన్నారు. కానీ ఖచ్చితంగా దళిత బహుజన సోదరులు కానీ కాపుల యొక్క ప్రభావం కానీ ఇతర బీసీ కులాల యొక్క ప్రభావం కానీ 100% ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నదనేటువంటి సంగతి 2014 ఎలక్షన్లో చాలా తేటతెల్లంగా ల్యాండ్ స్లైడింగ్ విక్టరీతో గెలవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 2.6% డిఫరెన్స్తో ఓడించడం జరిగింది. ఇక కుల సమీకరణాలు కుల ప్రాతిపదికల మీద మనం ఎంత వద్దని ఆదర్శవంతమైన రాజకీయాలు మాట్లాడుకున్నా అవి అక్కడికే బాయిల్ డౌన్ అవుతాయి. కాబట్టి మళ్ళీ ఇందాక పెద్దలు చెప్పినట్టే 20 లక్షల కోట్ల రూపాయల కుర్చీ కోసం జరిగేటువంటి ఈ ఆటలో ప్రప్రథమైనటువంటి కంటెస్టెంట్లు ప్లేయర్లు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో ఉండవండి. మేము ఏదో స్పోక్స్ మన్స్ కింద టీవీల కింద మాట్లాడాలి తప్ప ఈ రాజకీయాన్ని నడిపే గేమ్ అంతా కూడా వ్యాపారులు దళారులు 2 నంబర్ దందా వ్యాపారాలు చేసేవాళ్ళే ఆయా పార్టీలు భుజస్కంధాల మీద జిల్లాల్లో మోసుకుంటూ వచ్చి మేము అలా టీవీల ముందు అరుస్తూనే ఉంటాం, వాళ్ళు చేసే రాజకీయాలు చేస్తూనే ఉంటారు. అది ఏ పార్టీలో అయినా సరే కాస్త 19, 20, 19 రేషియో మారాలి తప్ప ప్రత్యేకంగా విధానం అయితే ఉండదు. ఇక జనసేన పార్టీ ఎందుకు దీనికి అతీతం అంటే మా పార్టీలో ఎవరైనా వచ్చో 30 కోట్ల రూపాయలు నమ్మి మా పెట్టుబడి పెట్టి మమ్మల్ని ఎదురు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. ఓన్లీ మా సిద్ధాంతపరంగానో మా అధినాయకుడు క్రెడిబిలిటీ ఎక్కడి దాకా వచ్చాం. ఇప్పుడు మేము మాత్రం సచ్చీలు ఉండి అని చెప్తే ప్రజలు కూడా నమ్మాలి కదా. మేము ఎందుకు సచ్చీలు అంటే 20 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయలు టికెట్కి జనసేన నుంచి ఖర్చు పెట్టేటువంటి వ్యక్తులు ఎంతమంది రాగలుగుతారు? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి టీడీపీలోకి వెళ్ళి అక్కడ రిసార్ట్ తీసుకుంటారు. 20 కోట్ల రూపాయలు ఒకరు ఇస్తున్నారంటే తక్కువ 10 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ సంపాదన ఉంటుంది. అంటే ఎటువంటి వ్యాపారం చేస్తే 10 కోట్ల రూపాయలు సంపాదిస్తాం? ఎందరో నీతివంతులు ఉంటారు. అది మా పార్టీ కూడా అదృష్టం ఏంటి అంటే మేము డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులు మా పార్టీలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇలా యువకుల్ని యువతుల్ని నమ్మిన సిద్ధాంతాల మేరకు మా అధినాయకుడు పబ్లిక్లో రిపీటెడ్గా వెళ్తాం, మేము రిపీటెడ్గా మొత్తుకుంటా. ఏ సీట్లు గెలిచినా జనసేన నుంచి ఆ సీటు మాత్రం సంతృప్తికరంగా మేము మా సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించి గెలిచినట్టే. అందుకు వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ హ్యాపీ. ఇక్కడ మేము మాకు అవకాశాలు ఉండి మేము తోలనాడుతున్నాం. అట్లా వాస్తవంగా కూడా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీటుకి 50 కోట్లు ఖర్చు పెట్టి జనసేనలోకి రారు. ఆ 50 కోట్లు పట్టుకెళ్ళి 10 కోట్లు జగన్ గారి టీడీపీ ఒక ఆరోపణ చేస్తా ఉంది 1000 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి సచివులు లేదు, మనం మీ ఫస్ట్ లిస్ట్ అని చెప్పి బయటకు వచ్చింది. అందులో ఎంతమంది ప్రజా పోరాటాలు చేసిన ప్రతినిధులు ఉన్నారో సోషల్ మీడియా లీకులను పట్టుకొని మా పార్టీ ఇంతవరకు ఏ ఫస్ట్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఎటువంటివి విడుదల చేయలేదు. ఏదో సోషల్ మీడియాలో వచ్చిన ఒక్కొక్క పాయింట్ ఇంకో 10 రోజులకైనా ఫస్ట్ లిస్ట్ రావాలి కదా. ఫస్ట్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ డిబేట్లో డిస్కషన్లో మధుసూదన్ రెడ్డి గారు మనం కూర్చుంటాం కదా. ఏ పార్టీ సామాన్యులు టికెట్లు ఇస్తుందో ఆ రోజు కంపేర్ చేసుకుని ప్రజల ముందుకు వెళ్దామని అడుగుతున్నా. మా ఫస్ట్ లిస్ట్ వస్తుంది, మీ ఫస్ట్ లిస్ట్ వస్తుంది. ఎవరు సామాన్యులు టికెట్ మీ పార్టీలోకి వచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు సామాన్యులు అర్థమైనా మీకు ఒప్పుకున్నట్టే కదా. ఎగ్జామ్లు పెట్టినా వచ్చే వాళ్ళు లేరు మీ దాంట్లోకి. మా పార్టీలో డబ్బులు మీ నాయకుని క్రెడిబిలిటీ లేదు. మీ క్రెడిబిలిటీ కాదు ఫ్యాక్టర్, క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ కాదు, క్యాష్ ఫ్యాక్టర్. ఎవరి దగ్గర రాష్ట్రాన్ని దొయ్యడానికి నిష్ణాతత్వం కనపరిచారు, జగన్ కనపరిచాడు. అన్న దగ్గరికి వెళ్తే అన్న దోసుకున్నట్లు మనకు పావులు పెడతారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏమైనా కావచ్చు, ప్రజలకు మేలు జరిగే పార్టీ గెలవాలనేది ఎవరిదైనా ఆకాంక్ష. అందులో భాగంగా ముందులో మేము ఒకటి మాత్రం క్లారిఫై చేయదలుచుకున్నామండి. అక్కడ కూర్చున్న టీడీపీ నాయకులు కావచ్చు, ఇంకోలు కావచ్చు, కుట్రలు చేస్తున్నారు తెలంగాణ నుంచి, లేకపోతే అన్యాయం చేస్తున్నారంటే కేసీఆర్ గారు ఎవరైనా సరే మంచిగా బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఎందుకంటే మనం అనేక సార్లు ఉదాహరణ చూసినాం. గతంలో వైజాగ్ నగరాన్ని హుదూద్ తుఫాన్ అతలాకుతలం చేసినప్పుడు మరుసటి రోజే తక్షణం 18 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే స్తంభాలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ 20 పంపించి వాళ్ళని ఎంతో కొంత చేయూత ఇవ్వడానికి ప్రయత్నించిన వ్యక్తి.
తర్వాత అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి దేశంలోనే ఇది ఒక అత్యున్నత రాజధాని కావాలి, నదీ ప్రవాహ తీరంలో ఉన్నది, తప్పకుండా ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న అన్నీ కూడా మంచిగా అభివృద్ధి చెందినాయి అనేసి వాళ్ళని కోరుకున్న వ్యక్తి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన సినీ కళాకారులు ఎవరైనా సరే తెలంగాణలో ఉండి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకోటి కానీ బాధపడుతుంటే వాళ్ళకి ఇక్కడ పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఇతర మార్గాల్లో కొంతమందికి ఇల్లు కూడా కేటాయించడం జరిగింది. ఇంకొకటి స్వయంగా పార్లమెంట్లోనే కవిత గారు చెప్పారు, ఏలూరులో ఒక వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తి ఒక ప్రత్యేక హోదా విషయంలో ఆత్మహత్య చేసుకున్నప్పుడు సాటి తెలుగు వాళ్ళగా మేమందరం కూడా మీ బాధను అర్థం చేసుకుంటాం, ప్రత్యేక హోదా రాకుండా టీఆర్ఎస్ పార్టీ విభజన హామీల అమలు కోసం మీతో మేము కూడా పోరాడతాం, దయచేసి మీరు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, మేము కూడా అవసరమైతే మీ తరఫున పోరాడతామని కోరుకున్నాం. మొన్న చాలా కేటగారికల్గా చెప్పినాం, మేము ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, ఇచ్చేటప్పుడు మాకు ప్రత్యేక హోదా అడగలేము మేము. దానిలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఇవ్వాలనేసి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్నది, అది మాత్రమే మేము కోరుకున్నాం. మేము ఎక్కడ కూడా పక్క రాష్ట్రం బాగోకూడదని కోరుకునే వ్యక్తులం కాదు. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా సాటి తెలుగు వాళ్ళు మొన్నటి వరకు మనతో కలిసి ఉన్న వాళ్ళే, అన్నదమ్ములుగా విడిపోదామనే సూత్రం తప్పితే మాకు వాళ్ళతో వైరుధ్యాలు లేకపోతే కక్షలో కార్పణ్యాలు లేవండి. అందుకని మేము కేవలం ఏదో ఒకళ్ళ మీద దీంతో ఆ రాష్ట్రాన్ని ఇచ్చేద్దామనే ఆలోచన మాది కాదు, తప్పకుండా మంచిగా ఉండాలి. కాకపోతే మేమనేది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అనేక సార్లు అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆయనను మించిన దిట్ట లేడు దేశంలోనే. ఆయన ఇక్కడ కూర్చుని హైటెక్ సిటీ నేనే కట్టినా 3 సంవత్సరాల్లో, సైబరాబాద్ నేనే నిర్మించేసిన అనేసి అన్నాడు. సరే 3 సంవత్సరాలు ఇది కట్టినావు కదా, మరి 4.5 సంవత్సరాలలో కనీసం దుర్గగుడి వారది ఎందుకు పూర్తి చేయలేకపోయిందండి ఇప్పటి వరకు ఆయన? హనుమంతరావు గారు, చంద్రబాబు గారని కేటీఆర్ కేసీఆర్ చెప్పాడండి, తెలంగాణ కేటీఆర్ చెప్పాడండి, హైటెక్ సిటీ నిర్మించింది చంద్రబాబు అని, హైదరాబాద్ కేసీఆర్ ఏమండి చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్ స్వాతంత్ర సమరయోధులు విగ్రహాలు కూల్చారండి, తిక్కన నన్నయ్య విగ్రహాలు కూల్చారండి, విగ్రహాలు తెలుగు వారిని తట్టుకోలేక విగ్రహాలు కూల్చారండి. ఏమండి అభివృద్ధి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అండి, తిక్కన నన్నయ్య విగ్రహాలు కూల్చారు, స్వాతంత్ర సమరయోధులు విగ్రహాలు కూల్చారు. మీరు కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకున్నారు? మీకు నైతికత ఉన్నదా మాట్లాడేందుకు? దయచేసి మీకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, శిలాఫలకం ఉన్నది, కావాల్స్తే వచ్చి చూసుకోండి. అభివృద్ధి ఏమండి హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని ప్రపంచ దేశాలు మీరు కేసీఆర్ చెప్పాడండి, మీ కేసీఆర్ చెప్పాడు, మీరు చెప్పేది మీకు తెలుసో తెలీదు? ఒకసారి ప్రశ్నిస్తున్నారు సార్, హైదరాబాద్ అభివృద్ధి చేసిన చంద్రబాబు పర్మనెంట్ బిల్డింగ్ కూడా అమరావతిలో కట్టలేని పరిస్థితి మీ నాయకునికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ రోజు అమరావతి రాజధాని వ్యక్తి అయితే అమరావతిలో ఇంతవరకు పర్మనెంట్ ఒక్క బిల్డింగ్ దమ్ము ధైర్యం ఉంటే చూడండి, మీరు వచ్చి కళ్ళు పెట్టి చూడండి, కళ్ళు లేని కబోదులకి ఎవరేం చెప్పలేరు, కళ్ళు ఉన్నాళ్ళు వచ్చి చూడండి. మీ గ్రాఫిక్స్ మీ జిమ్ముక్కులు ఇక్కడ కాదు, గ్రాఫిక్స్ కాదు, వాస్తవాలు చూపించండి. కంప చెట్లు బీరుబాటలు తప్పితే ఏమీ లేవు, వచ్చి చూడండి. ఏంది చూసేది? 30,000 ఎకరాల రైతాంగం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మి. మీరు కట్టింది ఇంతవరకు ఓన్లీ టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ సెక్రటరియట్, తర్వాత ఈ రోజు మొన్న శంకుస్థాపన, హైకోర్టుకు శంకుస్థాపన టెంపరరీ. మీరు చేసింది వర్షం వస్తే నీళ్లు గారిపోయే పరిస్థితి, మీరు కట్టింది ఇంతవరకు. రిపీటెడ్గా తెలంగాణలో హైదరాబాద్ను అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి క్లెయిమ్స్ని ఇక వంశంపరించుకోవాలా? ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ ఉన్నట్టే ఇక రిపీటెడ్గా చెప్పి ఎక్స్పైరీ అయిపోయినాయి సార్. ఓకే, ఎందుకంటే 1990 నుంచి 2010 దాకా 2 దశాబ్దాల కాలం పాటు కాంటినెంటల్గా ఐటీ రెవల్యూషన్ ఉన్నది. ఐటీ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి తరుణంలో దాన్ని అందిపుచ్చుకున్నటువంటి 2 పెద్ద దిగ్గజాలు స్టీవ్ జాబ్స్ కానీ మెకంతోష్ యాపిల్ కంపెనీ నుంచి,
అలాగే బిల్ గేట్స్ కానీ మైక్రోసాఫ్ట్ నుంచి అత్యధికులు వీళ్ళ గ్లోబలైజ్డ్ బిజినెస్ చేయడంలో వాళ్ళు ఇండియా లాంటి ఒక మేజర్ లార్జర్ స్కేల్ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ హబ్ మీద ఫోకస్ చేసి వచ్చినటువంటి అభివృద్ధి ఫలాల్లో భాగంగా అక్కడ పడ్డటువంటి అభివృద్ధి హైదరాబాద్ డెవలప్మెంట్. దాని పక్కన పెడితే ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసిన, చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ తీసుకున్న, ఫెడరల్ ఫెల్టర్ అనేటువంటి ఒక ఇల్యూజనరీ ఫ్రంట్ కోసం మనం పోరాడుతున్నా పోకలాడుతున్నా అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా, ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెట్ బాక్స్ దగ్గర ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇవాళ జనాలు బలంగా నమ్ముతున్నది ఏంటంటే బలంగా జనాలు మార్పు అనివార్యం, దాన్ని ఎవరిస్తారనేటువంటి నమ్మకం కోసం చూస్తున్నారు. ఏ పార్టీ అయితే నమ్మకాన్ని చూరకుంటుందో ఆ పార్టీ అనూహ్యమైన రీతిలో మనం ముసుగు గురించి ఈ రోజు టాపిక్ స్టార్ట్ అయింది కాబట్టి దొంగకు ఒకటే ముసుగు ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడుకి 100 ముసుగులు వేసుకొని ఈరోజు ప్రజల్లోకి వస్తున్నాడు. ప్రజలు విఘ్నులు, ప్రజలు 2019లో తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. అది మరి త్వరలో రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి భవిష్యత్తులో పర్మనెంట్గా చెమరగీతం పాడే కార్యక్రమం 2019లో ఉండబోతుంది. అలాగే ప్రతిపక్షంలో కూడా వైసీపీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. అందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.